గుడ్ మార్నింగ్ అందరికీ. ఎప్పుడు ఈవినింగ్ రొటీనేనా? అప్పుడప్పుడు మార్నింగ్ రొటీన్ కూడా చేద్దాం అనిపించింది. ఈరోజైతే డైలీ మార్నింగ్ నేనేం చేస్తాననేది ఒక చిన్న వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే కరెక్ట్ 8:30కి లేస్తానన్నమాట. మేము పడుకునేసరికి చాలా లేట్ అయిపోద్ది. 12 అట్లా అవుతుంది. మా వారు రావడానికి 11 అయిద్ది. పడుకోవడం లేట్‌గా పడుకుంటాము. అందుకే లేట్‌గా లేస్తాను నేనైతే. ఇక తొందరగా అయితే పనులైతే ముగించేస్తాము. ఇక్కడ వంటైతే ప్రారంభించాను ఇంకా. నేను బ్రష్ చేయకుండానే వంట చేస్తాను. ఎందుకంటే 10 వరకి మళ్ళీ మా ఆయన వెళ్ళిపోవాలి. పాపని పంపించాలి. ఇంకా వంట అయిన తర్వాతే బ్రష్ చేస్తాను. ఈరోజైతే టమాటా, ఆలుగడ్డ కర్రీ అయితే వండుతున్నాను. మా ఆయన మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడన్నమాట నన్ను ఏదో ఒకటి అంటూ. మేమిద్దరం అయితే టామ్ అండ్ జెర్రీస్ అన్నమాట. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాము. కానీ మేమిద్దరం ఉన్నప్పుడే అలా చేస్తాము. మా ఇంటికి ఎవరైనా వచ్చినా, ఎవరైనా ఉన్నా మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాము. వాళ్ళ ముందు అసలు మాట్లాడుకోము. అంతే కదా! ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ వేరే వాళ్ళ ముందు ఫ్రీగా ఉండాలంటే ఉండలేరు కదా! ఇద్దరం ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీలా ఉంటాము. అదే ఎవరైనా మన ముందు ఉంటే చాలా పెద్దరికంగా ఏమీ మాట్లాడుకోకుండా పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. ఎవరైనా సరే ఇద్దరున్నప్పుడే ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది కదా! ఇక టమాటో, ఆలుగడ్డ అయితే వండుతున్నాను. ఇది మా కోసం అన్నమాట. ఇంకా మా పాపకైతే వేరే మేము తినే ఫుడ్ తను అస్సలు తినదు. తను కారం అస్సలు తినదు. తన కోసం కేవలం ఒక్కటే మిర్చి వేయాలి. ఒక్క మిర్చి కన్నా ఎక్కువ వేసామంటే అసలు తినదు ఇంకా. ఒక మిర్చి వేసి రోజు కర్రీ చేస్తాను. ఏదైనా ఒక కర్రీ. కానీ మేము తినేదైతే అస్సలు తినదు. మేము కారం తక్కువే తింటాము. ఎక్కువేం తినము. ఒక సైడ్ ఏమో అన్నం వండుతున్నాను. ఇంకొక సైడ్ ఏమో కర్రీ వండుతున్నాను. 10 వరకల్లా బాక్స్ పెట్టేయాలి. అందుకే ఫాస్ట్‌గా అయితే వంట చేస్తున్నాను ఇంకా. ఒక సైడ్ వంట అవుతుంది. అన్నం అయితుంది. ఇంకో సైడ్ అయితే కూర పొయ్యి మీద ఏస్తున్నాను ఇంకా. చూచూ తల్లి అయితే చిన్న పాప నా వంట అయిపోయేంత వరకైతే ఏడవదు ఇంకా. బిస్కెట్ ఇస్తే తింటూ టీవీ చూస్తూ ఉంటది లేచినప్పటి దగ్గర నుంచి. ఇంకా ఖుషి తల్లి ఏమో బ్రష్ చేసి తను కూడా ఏదో ఒక బిస్కెట్ తింటూనే ఉంటది. ఇది రెగ్యులర్‌గా పొద్దున జరిగేదన్నమాట ఇంకా మా ఇంట్లో. మా వారైతే టీవీ చూసుకుంటూ, బ్రష్ చేసుకుంటూ ఆయన టైమ్ పాస్ చేస్తూ ఉంటాడు ఇంకా. నైట్ అంతా పాపం ఇంకా ఆయన వచ్చే వరకే 11 అయిపోద్ది. ఇక పొద్దునేమి నేను తనని ఇబ్బంది పెట్టను. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అనేసి. కొందరైతే హస్బెండ్స్ వైఫ్స్‌కి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా పనుల్లో. కానీ నేనైతే ఏం చెప్పను అలా చెయ్యమని. ఇంకా ఒక సైడు అన్నం అయితే పూర్తయిపోయిందన్నమాట. ఇంకా కర్రీ వండడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఉడికే అంతలోపు అయితే ఇంకా బ్రష్ చేస్తాను నేను. అన్నం అయిన తర్వాత ఇంకా టీ పెడతాను. ఈలోగా అయితే బ్రష్ చేద్దాం అనేసి బ్రష్ అయితే వేశాను. ఈ టైంలోనే బ్రష్ చేస్తాను నేను. ఒక సైడ్ అన్నం పెడతాను, ఒక సైడ్ కర్రీ పెడతాను. ఇక్కడ నా ముక్కుకైతే ఏదో అంటింది. మీరు కామెంట్ చేయండి చూసుంటే. కర్రీ అయితే అయిపోయింది. దాన్నైతే నీట్‌గా బాక్స్‌లో సర్దేశాను. ఇంకా సింక్‌లో గిన్నెలేసాను. చాయ్ కూడా పెట్టేశాను. నా కోసం అప్పాలైతే ఒక బౌల్‌లో ఏసుకున్నాను. అప్పాలుంటే నాకు అప్పాలు చాయ్‌లో వేసుకోవడం చాలా ఇష్టం. తెలంగాణలో అయితే ఎక్కువగా ఏసుకుంటారు. అప్పాలుంటే అంతే ఇంకా అప్పాలు అయిపోయేంత వరకు పొద్దున, సాయంత్రం చాయ్‌లో అప్పాలేసుకుంటూనే ఉంటాను. ఇంకా సెకండ్ టైము వంట చేస్తున్నాను మళ్ళీ ఖుషి తల్లి కోసం. పప్పు టమాటా, కందిపప్పు టమాటా. కందిపప్పు అంటే పిల్లలకి చాలా మంచిది గదా! పెసరపప్పు అయితే ఎక్కువగా తినం మేము. కందిపప్పు ఎక్కువగా ఖుషి తల్లి కోసమే వండుతూ ఉంటాను. పప్పు కర్రీ మేము ఎక్కువగా తినమండి. కానీ ఖుషి తల్లికైతే చాలా ఇష్టము. తను ప్యూర్ వెజ్ అన్నమాట. అసలు నాన్ వెజ్ అస్సలు తినదు. తన కోసం డైలీ ఏదో ఒక కూరగాయలు. ఇక 3 విజిల్స్ రాగానే పప్పు అయితే ఉడికిపోద్ది కదా! మా వారికైతే బాక్స్ పెట్టేస్తున్నాను. ప్లాస్టిక్ దాంట్లో పెట్టారేంటి అనేసి కొందరు కామెంట్ చేస్తారేమో. చూద్దాం చేస్తారో చెయ్యరో. ఈలోగా అయితే నేను టీ తాగుతున్నాను ఇంకా. ఇంకేం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో లేదో అనేది నాకు కామెంట్ చేయండి అబ్బా. మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు? చూడటమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇద్దరికైతే వంట ప్రిపేర్ చేశాను. మా వారికి బాక్స్ పెడతానని పంపించాను. వెళ్ళారు ఇంకా. ఖుషి తల్లికైతే స్నానం పోసి అంగన్వాడికి పంపించాలనేసి తొందరగా రెడీ చేస్తున్నాను. 10:30 అవుతుంది. మా పాపకి స్కూల్ అంటేనే చాలా ఏడుపొస్తుంది పాపం. తను ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పాపం అనేసి ఇంటి దగ్గర ఉంచితే రోజు అట్లనే ఉంటుంది ఇంకా. అందుకనేసే కొంచెం బాధ అనిపించినా కానీ పంపిస్తున్నాను ఇంకా. పిల్లలు వెళ్తేనే కదా స్కూల్ అలవాటు అయ్యేది అన్నట్టుగా పంపిస్తున్నాను. తన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పాపం తనకు చాలా ఏడుపొస్తుంది కానీ ఆపుకుంటుంది నేను ఎక్కడ తిడతానో అనేసి. ఇంకా ఈమెకైతే చక్కగా అయితే
నాకు కొంచెం నత్తిపోద్ది, ఏమనుకోకండి. చక్కగా అయితే జుట్లేసాను, బొట్టు పెడుతున్నాను. పౌడర్ అయితే బాగా వేస్తాను నేను. మీరు మళ్ళీ కామెంట్స్ చేస్తారేమో అంత పౌడర్ ఏసారనేసి. ఎవరైనా కామెంట్స్ చేయండి అబ్బా! నాకు కూడా రిప్లై ఇయ్యాలంటే హ్యాపీగా అనిపిస్తది. ఇంకా చూచు తల్లికైతే వచ్చిన తర్వాత స్నానం పోస్తాను. ఖుషి తల్లిని అంగన్వాడిలో తోలొచ్చిన తర్వాత గిన్నెలు తోమేసి చూచు తల్లికి స్నానం పోసి నేను ఇంకా అప్పుడు ఫ్రీ అవుతానన్నమాట. నేను స్నానం చేసి అన్నం తినే వరకు మినిమం 12 అయిద్ది. 11:30 to 12 ఈ టైం అయిద్ది. డైలీ ఇద్దరు పిల్లలు ఉంటే ఇంత పని ఉంటుందబ్బా ఒకళ్ళని